బరువు తగ్గాలని తిండి మానేయాల్సిన అవసరం లేదండి. మిల్లెట్స్‌తో ఇలా హెల్తీగా, టేస్టీగా చేసుకొని మీరు కడుపు నిండా తినొచ్చు. మిల్లెట్స్ టేస్టీగా ఉండవు అనుకునే వాళ్ళు ఒకసారి ఈ రెసిపీ టేస్ట్ చూసారంటే ప్లేట్‌ని 5 నిమిషాల్లో ఖాళీ చేసేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. ముందుగా ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో 1 టీ స్పూన్ నెయ్యి, అలాగే 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక హాఫ్ టీ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేయించుకున్న తర్వాత దీనిలో ఒక పావు కప్పు తురిమిన సొరకాయని వేసుకుంటున్నాను. అలాగే ఇంకొక అరకప్పు తురిమిన క్యారెట్ కూడా వేసుకుంటున్నాను. మీరు కావాలంటే సొరకాయ, క్యారెట్ ముక్కలైనా వేసుకోవచ్చు. అలాగే ఒక 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకున్నా. నెక్స్ట్ దీనిలోని ఒక పాలకూర కట్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నా. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఇక్కడ మీరు మీకు నచ్చిన వెజిటేబుల్స్ని వేసుకోండి. వీటిని మూత పెట్టుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అలాగే ఇక్కడ నేను ఒక బౌల్‌లో 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు, 1 టేబుల్ స్పూన్ కందిపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఎర్రకందిపప్పు శుభ్రంగా కడుక్కొని ఒక 1 అవర్ నానబెట్టుకున్నాను. అలాగే ఒక కప్పు కొర్రల్ని నేను శుభ్రంగా కడుక్కొని ఒక 4 అవర్స్ నానబెట్టుకున్నాను. మిల్లెట్స్ ఎక్కువసేపు నానితే త్వరగా డైజెషన్ అవుతాయండి. ఇలా వేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న పప్పుల్ని వాటర్ తీసేసి వేసుకోవాలి. అలాగే కొర్రలు కూడా వేసుకుంటున్నాను. మీరు కొర్రల ప్లేస్‌లో రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. లేదా మీకు నచ్చిన మిల్లెట్స్‌ని నానబెట్టుకొని వేసుకోవచ్చు. లేదా ఎర్ర గోధుమ రవ్వతో కూడా ఈ రెసిపీ తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు వీటన్నిటిని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని, ఒక టీ స్పూను ధనియాల పౌడర్ వేసుకోవాలి. అలాగే ఒక టీ స్పూన్ కారం వేసుకొని, కొంచెం పసుపు, ఒక అర టీ స్పూను పెప్పరు వేసుకోవాలి. వీటన్ని మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మీరు చిన్నపిల్లలకు చేయాలనుకుంటే రైస్‌తో చేసుకోండి. అలాగే కారం కొంచెం తగ్గించి వేసుకోండి. ఇక్కడ నేను పప్పులు, మిల్లెట్స్ కలిపి 2 కప్పులు తీసుకున్నాను. 2 కప్పులకి ఇక్కడ 5 కప్స్ హాట్ వాటర్‌ని యాడ్ చేసుకుంటున్నాను. వేడి నీళ్ళు పోసుకోవడం వల్ల త్వరగా కుక్ అవుతుంది. మీరు ఇదే రెసిపీని కుక్కర్‌లో కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఈ కిచిడీలోనే అన్ని పోషకాలు అందుతాయండి. ఎప్పుడైనా వారంలో ఒక 2, 3 సార్లైనా రైస్‌తో అయినా ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. ఇలా దగ్గరగా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక ప్యాన్‌లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని, ఒక 2 టేబుల్ స్పూన్ జీడిపప్పు, అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. మీరు వెయిట్ లాస్ కోసం ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఇది స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ ఇవి ఫ్రై అయిన తర్వాత దీనిలోనే ఒక పావు టీ స్పూన్ కారం కూడా వేసుకొని ఈ తాలింపుని కిచిడీలోకి పోపులాగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేనండి, ఎంతో హెల్తీ అండ్ టేస్టీ ప్రోటీన్ అండ్ ఫైబర్ రిచ్ కిచిడీ రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడిగా అప్పటికప్పుడు కొంచెం నెయ్యితో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి. చూసారు కదండి, ఎంతో హెల్తీగా మిల్లెట్స్ కిచిడీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.